వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఖాజీపేట మండలంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. జిల్లా అధికార ప్రతినిధి పివి రాఘవరెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పివి రాఘవరెడ్డి, మండల కన్వీనర్ డి మురళీమోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీసీపీ రాష్ట్ర ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలకొలను లక్ష్మీనారాయణరెడ్డి, కున్నావారిపయి సర్పంచ్ భూమన సుబ్బారెడ్డి, మండల నాయకుడు డి కొండారెడ్డి పాల్గొన్నారు. విలేజ్ సచివాలయాల సృష్టికర్త, రైతు భరోసాల సృష్టికర్త అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రేపు 21వ తారీఖున జన్మదిన వేడుకలు సందర్భంగా ఖాజీపేట మండలంలో రక్తదాన శిబిరము, అలాగే రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే సెట్టుపల్లి రఘురామరెడ్డి గారు రేపు ఉదయం 9 గంటలకల్లా ఇక్కడ హాజరవుతారు. అలాగే రక్తదాన శిబిరంతో పాటు రేపు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 53 కేజీల జగన్మోహన్ రెడ్డి బర్త్డే 53వ బర్త్డే కాబట్టి 53 కేజీల కేకును కూడా ఏర్పాటు చేసి అందరి సమక్షంలో కేకును కట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ సహకరించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖాజీపేట మండల ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, అభిమానులకు, పార్టీ లీడర్స్కి వందనాలు. ఎందుకు అంటే రేపు మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఖాజీపేట మండలంలో ఎంఆర్ఎంఏ ఫంక్షన్ హాలు పత్తూరు పంచాయతీలో ఉంది, కూనార్పల్లి పంచాయతీలో ఉంది. ఈ పంచాయతీలో ఈ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరము మరియు కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. కావున మండలంలోని ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు తెలియజేయడం ఏమనగా రేపు అనగా 21 డిసెంబర్ 2025 మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదిన సందర్భంగా మనము ఖాజీపేటలో భారీ కేక్ కటింగ్ మరియు అల్పాహారము ఏర్పాటు చేయడమైనది. కావున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సందర్భంగా ఈ కేక్ కటింగ్కు మన ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి సార్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ సెట్టిపల్లి రఘురామరెడ్డి గారి అధ్యక్షన జరుగుతున్నది. కావున అందరూ పాల్గొని జయప్రదము చేసి రక్తదానము చేసి 10 మంది ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము.